ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు లీడ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. అయితే లంచ్ విరామ సమయానికి 2 వికెట్లను కోల్పోయి 92 పరుగులు చేసింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగి మంచి శుభారంభం అందుకున్నారు. ఇక భారత జట్టు ప్లేయింగ్ 11 లో 3 ఫాస్ట్ బౌలర్లు, 2 ఆల్రౌండర్లు, 6 బ్యాటర్లతో ప్లేయింగ్ 11 ఎంచుకుంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్ ని తీసుకున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై 4వ సీమర్ చాలా ముఖ్యం. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ఇంగ్లీష్ గడ్డపై సరిపోదు. ఈ కారణం చేతనే శార్దుల్ ఠాగూర్ ని తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. రోహిత్ రిటైర్ కారణంగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు. అయితే ఇద్దరు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్ కు ఏకంగా 91 పరుగులు జోడించారు. లంచ్ సమయానికి కొద్దిగా ముందుగా 42 పరుగుల వద్ద లోకేష్ రాహుల్ పెవిలియన్ చేరాడు. ఇక లోకేష్ రాహుల్ అవుట్ అయిన వెంటనే 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సాయి సుదర్శన్ కూడా ఒక్క పరుగు కూడా చేయకుండా 4 బంతులు ఎదుర్కొని బెన్ స్టోక్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది భారత్. క్రీజులో యశస్వి జైస్వాల్ 42 పరుగులతో ఉన్నాడు.